గ్రామస్తులందరినీ తను యేసుక్రీస్తు ప్రభువులో నడిపించి చక్కగా తను వాళ్ళందరినీ రక్షించుకుందండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అదేవిధంగా శిష్యులు అడుగుతున్నారు అనమాట, మేము నిత్య జీవానికి వారసులమ్మ అవ్వాలంటే ఏం చేయాలి. తర్వాత ఈ ఆలోచనలోనే యాహస్వాత్ ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరు కూడా నా సన్నిధానానికి రాలేదు అని చెప్తున్నారు. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా ఈ యొక్క జీవవాక్యాలను ఎవరు వినలేరని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారండి. అందుకే నా ప్రియమైన ఉన్నారు, ఈ ఆదివారం అనేది మనం ఇప్పుడు కూడా తప్పకుండా వేగిరపడి ఆయన ఇచ్చిన ఆజ్ఞగా మనం భావించి వేగిరపడి ప్రభు సన్నిధికి రావాలని ఆతృతతో మన బిడ్డలను తయారు చేసుకుని ఆ రోజు ఉదయాన్నే లేచి తప్పకుండా అన్ని ప్రిపేర్ చేసుకుని మనం సంతోషంగా వాక్యాన్ని వినడానికి వెళ్ళాలండి. చూడండి, యెరూషలేము ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన తల్లిదండ్రులతో ఎంత దూరమో ప్రయాణం చేసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళటం మనం చూస్తున్నాం. 2 రోజులు ప్రయాణం చేసి అంత ముందుకు వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని వెతకడానికి మళ్ళా వెళ్ళడం ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉందండి. అంటే 2 దినాల ప్రయాణం అంతా ముందుకు వచ్చేసిన తర్వాత తన బిడ్డను వెతుకోవడానికి వెళ్ళారంటే దట్ మీన్స్ అంటే ఎంత దూరమో చూడండి. అంత దూరమైన యెరూషలేము దేవాలయానికి వీళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి దేవుని ఆరాధించడానికి వెళ్ళేవారు. అయితే మనకైతే ఒక ఊరిలో ఒక 3-4 చర్చిలు ఉన్నాయండి, కానీ అందులో చాలా సభ్యులు చాలా తక్కువగా ఉండడం మనం చూస్తాం. కానీ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క సినిమా కానీ సీరియల్స్ కానీ ఎంతో ఆతృతగా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. కానీ ఇక వాక్యమైనసరికి ఎవరు కూడా షేర్ చేసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి కూర్చుని కదా ఒక నిమిషం కూర్చుని వెంటనే కాలక్షేపానికి వచ్చేసినట్టుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దావీదు మహారాజు చెప్తున్నాడు ఇక్కడ, నీ వాక్యం నా పాదములకు దీపమే ఉందని చెప్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క వాక్యం కోసం మనం వేగిరి పడేవారుగా మనం ఉండాలండి. అందుకే ఆయన అంటున్నారు, జీవాహారం నేనే, నా ఎద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేనని చెప్తున్నాడు. ఈ యొక్క యాహస్వాత్ ఆరోగ్యం ఇంకా 32-33 తర్వాత వచనంలో ఈ మాటలు రాబడ్డాయండి నా ప్రియమైన సోదరులారా. అందుకే నేను అంటున్నారు, నేను ఇచ్చే ఆహారము మీరు ఎంత మాత్రం కూడా ఆకలి కొనదు. పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. అక్కడ నిత్య సంతోషం అనేది మనం పొందుతుందండి నా ప్రియమైన సోదరులారా. అంటే ఇక్కడ అయితే కనుక ఈ లోకంలో అయితే మనం ఏం తిందుమా, ఏం ధరించుకుందామా, ఏమి అనేసరి మనం ప్రతిరోజు కూడా వెతుకులాటండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను ఇచ్చే నీరు తాగితే కనుక మీరు అన్నిటికీ దక్కుతుంది, నేను ఇచ్చే ఆహారం తింటే కనుక అందరికీ మీరు ఆకలి కలరని చెప్తున్నారు. అవునండి, ఆహారం తినడం మంచిదే శరీరానికి. ఆయన అంటున్నారు, అక్షయమైన దానికోసం మీరు కష్టపడాలి, క్షయమైపోయే దానికోసం మీరు కష్టపడద్దని చెప్తున్నారు. 27వ వచనంలో ఉందన్నమాట. నా ప్రియమైన యాహస్వాత్ ఆరోగ్యం 27 వచనంలో మాట రాయబడి ఉంది. అందుకే మనం క్షయమైపోయే ఆహారం కోసం మనం వెతలాడటం పర్వాలేదు, ఎందుకంటే మన బిడ్డల్ని లోకపరంగా మనం పోషించుకోవాలి కనుక